హాయ్ ఎవ్రీవన్. చాలామంది 9th క్లాస్ 10th క్లాస్ విద్యార్థులను √2 ప్లస్ √2 ఎంత అంటే √4 అంటున్నారు. √3 ప్లస్ √5 ఎంత అంటే √8 అంటున్నారు. అలాగే √5 మైనస్ √3 ఎంత అంటే √2 అంటున్నారు. ఇలా వారు తప్పుడు సమాధానం చెప్పడానికి కారణం ఏమిటి అంటే ఇర్రేషనల్ నెంబర్స్ సర్డ్స్ మీద సరైన అవగాహన లేకపోవడం. ముందుగా వీటికి సరైన సమాధానాలను జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దేవరకొండలో 9వ తరగతి చదువుతున్న ఇస్లావత్ రాహుల్ ద్వారా విందాం. My name is Rahul. I am studying 9th class. Now I will add and subtract irrational numbers. √2 plus √2 is equal to 2√2. √3 plus √3 plus √3 is equal to 3√3. 3√5 plus 2√5 is equal to 5√5. 7√3 minus 2√3 is equal to 5√3. 9√7 minus 2√7 is equal to 7√7. 3√10 minus 4√10 is equal to minus √10. 4√7 minus 7√7 minus 3√7. √3 plus √5 is not equal to √3 plus 5. We cannot add because unlike surds. √3 minus √5 is not equal to √3 minus 5. We cannot subtract because unlike surds. √3 plus 3√3 plus 2√3 is equal to 6√3. √10 plus √5 is not equal to √10 plus 5 because unlike surds. √10 minus √5 is not equal to √10 minus 5. We cannot subtract because unlike surds. ఎక్సలెంట్ రాహుల్. ఈ ఇర్రేషనల్ నెంబర్స్ అడిషన్ ఎంతో అనేది చాలా చక్కగా చెప్పాడు. గణితంలో చిన్న చిన్న కాన్సెప్ట్ సంబంధించినటువంటి సమస్యలకి ఓరల్గా జవాబులు చెప్పడం ద్వారా విద్యార్థుల్లో ఆలోచన శక్తి పెరుగుతుంది. తర్వాత ఆయా కాన్సెప్ట్స్పై చక్కటి అవగాహన కూడా కలుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ విధంగా ఓరల్గా చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడు √2 ప్లస్ √2 ఈజ్ నాట్ ఈక్వల్ టు √4. దీన్ని మనము రుజువు చేద్దాం. 2 కలిపితే 4 కాదు. చాలామంది విద్యార్థులు కలుపుతారు, అలా కలపకూడదు. ఎందుకు కలపకూడదు చూద్దాం. √2 దీని యొక్క స్క్వేర్ రూట్ 1.414 అండ్ సో ఆన్. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్. ఇది కూడా 1.414. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు √4 అంటే 2. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2.828 అండ్ సో ఆన్. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 2. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2.828 అండ్ రైట్ హ్యాండ్ సైడ్ 2. రెండు ఈక్వల్ కావు. సో వీ షుడ్ నాట్ యాడ్ దీస్ 2 నెంబర్స్ ఇన్ అడిషన్ ఆఫ్ సర్డ్స్. అలాగనే సబ్ట్రాక్షన్ తీసుకుంటే √16 మైనస్ √9 ఇది √7 కాదు. ఎందుకంటే √16 అంటే 4, √9 అంటే 3. దిస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు √7. 4 మైనస్ 3 అంటే 1. 1 అనేది √7కి ఈక్వల్ కాదు. అలాగే ఇంకొక అడిషన్ చూద్దాం. √16 ప్లస్ √9 is not equal to √16 plus 9, 25. √16 అంటే 4,
Square root of 9, 3 is not equal to square root of 25 అంటే 5. 4 plus 3, 7 అయితే 7 not equal to 5. సో ఈ విధంగా మనము రేషనల్ నెంబర్స్లో ఏ విధంగా అయితే నెంబర్స్ని యాడ్ చేస్తామో ఇక్కడ వీటిని యాడ్ చేయకూడదు. దీన్ని బట్టి జనరలైజ్ చేసి మనం ఒక ఫార్ములా రాయొచ్చు. స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి ఈజ్ నాట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి. Square root of a minus square root of b is not equal to square root of a minus b. మరి ఇక్కడ సర్ట్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ఇక్కడ చూద్దాం. మామూలుగా √2 ప్లస్ √2 ప్లస్ √2 అనుకోండి, వీటిని మనం యాడ్ చేయొచ్చు. ఇందులో ఇక్కడ 3 √2 ఉన్నాయి. 1 √2 అనదర్ √2 √2 1 ప్లస్ 1 ప్లస్ 1 3 √2 ఈ విధంగా యాడ్ చేయాలి. 4 √2 ప్లస్ 3 √2 యాడ్ చేయండి. యాడ్ చేయాలి. 4 ప్లస్ 3 7 √2. అలాగనే సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు 5 √3 మైనస్ 4 √3 ఉందనుకోండి, అప్పుడు 5 మైనస్ 4 1 √3. కానీ 1 రాయము కాబట్టి √3 అని రాస్తాం. ఇక్కడ వీటిని ఏమంటారు? ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ సర్ట్స్. ఇందులో ఈ 4 √2 అనే దాంట్లో ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ ఆర్ సర్ట్. 4ని రేషనల్ ఫ్యాక్టర్, √2ని ఇర్రేషనల్ ఫ్యాక్టర్ అంటాం. అయితే ఇక్కడ ఈ రూట్ కింద ఉన్నటువంటి రాడికల్ సైన్ కింద ఉన్నటువంటి నెంబర్ని రాడికెండ్ అంటాం. దీన్ని రాడికెండ్. ఈ రాడికెండ్స్ సేమ్ ఉన్నప్పుడు మాత్రమే ఈ రేషనల్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేయాలి. మళ్ళీ రాడికెండ్ అదే రాయాలి. ఇక్కడ కూడా రాడికెండ్ ఇక్కడ 3 ఉంది, ఇక్కడ కూడా 3 ఉంది. ఇలా ఉన్నప్పుడు మాత్రమే వీటిని సిమిలర్ సర్ట్స్ అంటాము. అలా సిమిలర్ సర్ట్స్ ఉన్నప్పుడు మనము ఇక్కడ అడిషన్ ఉంటే అడిషన్, లేదా సబ్ట్రాక్షన్ అంటే సబ్ట్రాక్షన్. రేషనల్ ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్షన్ చేయాలి, ఇక్కడ అడిషన్ చేయాలి. ఇందులో ఈ 4ని ఏమంటారు? రేషనల్ ఫ్యాక్టర్. రేషనల్ ఫ్యాక్టర్ అంటాం. దీన్ని √2ని ఇర్రేషనల్ ఫ్యాక్టర్ అంటాం. ఇక్కడ వీటిని ఇంకా ప్రత్యేకంగా సర్ట్స్ అని కూడా అంటాం. అంటే సర్ట్ ఈజ్ నథింగ్ బట్ ఇర్రేషనల్ నెంబర్. ఈ సర్ట్స్ గురించి ఇంకా వివరంగా తర్వాత వీడియోలో చెప్తాను. ప్రస్తుతం మనం ఇక్కడ అడిషన్ సబ్ట్రాక్షన్ అర్థం చేసుకోవడం కొరకు మాత్రమే దీన్ని సింపుల్గా చెప్పడం జరుగుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇందులో 9 √7 మైనస్ 2 √7 ఉందనుకోండి. ఇక్కడ రేషనల్ రాడికెండ్స్, హియర్ రాడికెండ్స్ మీన్స్ ఈ రాడికల్ సింబల్ కింద ఉన్నటువంటి నెంబర్స్ ఇవి రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనము సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఇక్కడ 9 మైనస్ 2 7. బట్ రైట్ రాడికెండ్స్ యాజ్ ఇట్ ఈస్, ఎలా ఉన్నాయి మాత్రం అలానే రాయాలి, అందులో ఏం మార్పు లేదు. 9 √7 ప్లస్ 2 √7 ఉందనుకుందాం. ఇక్కడ 9 ప్లస్ 2 11 √7. నెక్స్ట్ √5 ప్లస్ 2 √5. ఇక్కడ 1 ఉంది అనుకుందాం, ఏం లేకుంటే 1 ఉన్నట్టు రేషనల్ ఫ్యాక్టర్. 1 ప్లస్ 2 3 అవుతుంది, 3 √5 అవుతుంది. ఇక్కడ రాడికెండ్స్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి వీటిని మనము ఏమంటారంటే లైక్ సర్ట్స్ ఆర్ సిమిలర్ సర్ట్స్. ఇక్కడ 4 √10 ప్లస్ 2 √10
is equal to 4 plus 2, 6 root 10. అలా కాకుండా √3 plus √5 అంటే we cannot add because unlike such. ఇక్కడ రాడికెంట్స్ అంటే రాడికల్ సింబల్ కింద ఉన్నటువంటి నెంబర్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి వీటిని అన్లైక్ సర్స్ అంటాము. వీటిని ఇక్కడ వీటి యొక్క రేషనల్ ఫ్యాక్టర్స్ని యాడ్ చేయొద్దు, అలాగే సబ్ట్రాక్షన్ కూడా చేయొద్దు. వి కెనాట్ సబ్ట్రాక్ట్ అన్లైక్ సర్స్ బికాస్ unlike sets. సో ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే ఇది డిఫరెంట్ వేరియబుల్స్ లాగా ఆలోచించవచ్చు. ఎక్స్ ప్లస్ వై, వి కెనాట్ యాడ్ ఎక్స్ ప్లస్ వై, ఎక్స్ మైనస్ వై. ఇక్కడ ఎక్స్ 9x ప్లస్ 2x 11x లాగా యాడ్ చేయాలి. ఎక్స్ 1x ప్లస్ 2x 3x లాగా, ఇక్కడ 4y ప్లస్ 2y 6y లాగా సేమ్ వేరియబుల్స్లో ఎలా యాడ్ చేస్తామో అలా లైక్ సర్స్ని యాడ్ చేస్తాము. డిఫరెంట్ వేరియబుల్స్ ఏ విధంగా ఉంటాయో వాటిని యాడ్ చేయము, అలాగే అన్లైక్ సర్స్ కూడా ఇక్కడ యాడ్ చేయము. ఇప్పుడు మనం రాహుల్ చెప్పిన సమాధానాన్ని మరి ఒకసారి చూద్దాం. √2 ప్లస్ √2 ఈజ్ ఈక్వల్ టు 2√2. √3 ప్లస్ √3 ప్లస్ √3 ఈజ్ ఈక్వల్ టు 3√3. 3√5 ప్లస్ 2√5 ఈజ్ ఈక్వల్ టు 5√5. 7√3 మైనస్ 2√3 ఈజ్ ఈక్వల్ టు 5√3. 9√7 minus 2√7 is equal to 7√7. 3√10 minus 4√10 is equal to minus √10. 4√7 minus 7√7 is equal to minus 3√7. √3 plus √5 cannot be added because unlike sets. √3 minus √5 cannot be subtracted because they are unlike sets. √3 plus 3√3 plus 2√3 is equal to 6√3. We can add them because like sets. √10 plus √5 cannot be added because unlike sets. √10 minus √5 cannot be subtracted because they are unlike sets.